హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే కూరగాయలు దేనికి పోతే మా కూతురు వచ్చేసరికి ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తున్నా అర్చిత? చూడండి, మా ఇంట్లో ఓవెన్ లేకపోయినా కానీ మా కూతురు అయితే ఎగ్ పఫ్ చేస్తుంది. ఎలా చేస్తుందో చెప్తుంది. ఏం చేసినావు ఇప్పుడు దాన్ని? పిండి ఆల్రెడీ కలుపుకొని తడిబట్ట పెట్టినా. చూపి, తీసి చూపి. పిండి చూడండి. ఏమేసి కలిపినావు అర్చిత పిండిలా? కొంచెం మిల్క్ ఇంకా నెయ్యి వేసి కలపాలి. అదేంది లేయర్ లేయర్లు వస్తున్నాయి? అది ఫోల్డింగ్ చేసి చేసి పెట్టుకున్నాలా. నెయ్యి రాసి ఫోల్డింగ్ చేయాలి. నేను ఒకసారి చేసి చూపిస్తా ఫోల్డింగ్ ఎలా చేయాలో. చూడండి ఎలా వేస్తుందో. నాకైతే ఇలాంటివి అయితే రావండి చేయడానికి. మా కూతురు ట్రై చేస్తుంది. ఇగో ఓవెన్ లేకుండా వేస్తుందంట. ఎలా వస్తుందో అయినాక చూపిస్తాను. చూడండి ఎలా వేసుకుందో. మొత్తం ఇంత పెద్దగా వేసుకుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటిది అర్చిత? సో ఇప్పుడు నెయ్యి నెయ్యి రాయాలి మొత్తం దీనికి. నెయ్యి ఎందుకు రుద్దుకోవాలి చెప్పు? నెయ్యి రుద్దుకుంటే ఇట్లా మనకి ఈజీగా లేయర్స్ లాగా వస్తుంది. సో ఇట్లా నెయ్యి అనేది 4 times నెయ్యి రుద్దుకొని 4 times ఫోల్డ్ చేసుకోవాలి. 4 or 5 times మీ ఇష్టం. పిండి చెప్పాలా ఏం పిండో? ఇంట్లో ఉన్న పిండి ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ నేను మైదా పిండి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మంచిగా వస్తుంది కాబట్టి. ఓకే. నెయ్యి అయితే మొత్తం అప్లై చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తుంది. ఇన్ని ఫోల్డింగ్స్ చేసుకుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇలా లేయర్స్ అయితే 4 times నెయ్యి రుద్దుకొని ఇలా చేసుకోవాలండి. 4 times చేయాలి ఇదే విధంగా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిగతాది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.